ఇవాళ మనం ఇంకో స్కిల్స్ చెప్పుకోబోతున్నాం. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. జావా ఫుల్ స్టాక్. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను డాట్ నెట్ ఫుల్ స్టాక్. సో డాట్ నెట్ ఫుల్ స్టాక్ ఏం కావాలండి, మెయిన్గా మనకి డాట్ నెట్ ప్లస్ యాంగులర్. సో ద సేమ్ థింగ్ మనము జావా ఫుల్ స్టాక్కి కూడా జావా ప్లస్ యాంగులర్ కావాలి. సో జావా డెవలపర్ అయి ఉండాలి, ప్లస్ దాంట్లో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో యాంగులర్ కూడా యూజ్ చేసి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ వాడుతున్నారండి అందరూ. 13th ప్లస్ వర్షన్, 13, 14, 15, 16, 17 ఆ వర్షన్స్ అడుగుతున్నారు మన కంపెనీస్లో. సో యాంగులర్తో పాటు రియాక్ట్ని కూడా జావా ఫుల్ స్టాకే అంటారండి. రియాక్ట్ జేఎస్ కూడా ఉండాలి, దాన్ని కూడా జావా రియాక్ట్ అనే అంటారు. సో మనకి పర్ఫెక్ట్ స్కిల్ జావా రియాక్ట్ డెవలపర్ అని అడుగుతారు, కొన్నిసార్లు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం చూసి జావా స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ అని ఇచ్చి దాంతోపాటు ఫుల్ స్టాక్ ఏంటి కావాలి మనకి, యాంగులర్ కూడా ఇవ్వాలండి. డెవలపర్తో పాటు మనకి యాంగులర్ ఎక్స్పీరియన్స్లో లేటెస్ట్ వర్షన్ ఎక్స్పీరియన్స్లో వర్క్ చేసి ఉండాలి. వాళ్ళని జావా డెవలపర్స్ అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. సో ప్లస్ రియాక్ట్లో కూడా జావా ఫుల్ స్టాక్కి అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో మనం వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా సీవీస్ తీసి ఇవ్వాలి. ఇదే అండి జావా ఫుల్ స్టాక్.